ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఏర్పాటు చేసిన మహాసభకు ఎమ్మెల్సీ కవిత రావడంతో ధర్నా చౌక్ అపవిత్రమైందని అన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి. ఈ నేపథ్యంలో ధర్నా చౌక్ను కాంగ్రెస్ నాయకులతో కలిసి శుద్ధి చేశారు పిడమర్తి రవి. ఇక బీసీలకు 27% ఉన్న రిజర్వేషన్లను 18% తీసుకొచ్చిందే కేసీఆర్ అని ధ్వజమెత్తారు. ఇందిరా పార్కులో ధర్నాలు చేయొద్దని నాడు చెప్పింది కూడా కేసీఆర్ అని అన్నారు. బీసీలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈటల ఆలే నరేంద్రలను బీఆర్ఎస్లో లేకుండా చేసింది వీళ్ళేనని అన్నారు. జైలుకు వెళ్ళొచ్చిన కవిత బీసీలను మభ్యపెట్టడానికి ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారు నిన్న మరి బీసీల వాదం పేరిట మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఇక్కడ ధర్నా చేయడం సిగ్గుచేటు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చౌక్ అపవిత్రమైనది. ఎన్నో ఉద్యమాల కేంద్రమైనటువంటి ఈ ధర్నా చౌక్ మరి దాన్ని అపవిత్రం నుంచి తొలగించాలని వాళ్ళ పాలతోటి ఈ ధర్నా చౌక్ని కడగడం జరిగింది. వాళ్ళనాయనే తెలంగాణ ఉద్యమం ఇక్కడ చేసి వాళ్ళనాయనే ఈ ధర్నా చౌక్ని రద్దు చేయించిండు. ఇక్కడ ఎవరు ధర్నాలు చేయొద్దని. అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆమె మళ్ళా బీసీలు మోసం చేయడం కోసం దళిత బంధు మరి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి మళ్ళా ఇప్పుడు బీసీల నినాదం ఎత్తుకున్నది. బీసీ సోదరులారా, వీళ్ళని నమ్మొద్దు మీరు. ఎందుకంటే నమ్మించి గొంతు కోసేటోళ్ళు వీళ్ళ వెంబటి ఉండొద్దు. వాళ్ళు ఇయ్యరు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి బీసీని అధ్యక్షుని చేయమని నేను డిమాండ్ చేస్తున్నా. మీతో చర్చలకు సిద్ధము. తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన అన్యాయం మాకు తెలుసు. తెలంగాణ ఉద్యమకారులకు మీరు చేసిన మోసం తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన అవినీతి మాకు తెలుసు.